అమరావతి ఏపీ ఆత్మ గౌరవానికి ప్రతీక, భావితరాల భవిష్యత్తుకు బాసట. 2015లో ప్రధాని మోదీ అమరావతి రాజధానిగా ఘనంగా శంకుస్థాపన చేశారు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ అఖండ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను అందుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఇప్పుడు ఏడాది పూర్తవుతోంది. అటు ఏపీ కలల రాజధాని పునఃనిర్మాణం పనులు కూడా రైమంటూ స్పీడ్ అందుకున్నాయి. అమరావతి రాజధాని పైన 10 టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని, ఏపీ ఆత్మగౌరవానికి ప్రతీక, భావితరాల భవిష్యత్తుకు బాసట. 2014లో విజయవాడ, గుంటూరు మధ్య కృష్ణానదీ తీరంలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధికి ప్రణాళికలు వేసింది చంద్రబాబు ప్రభుత్వం. 2050 నాటికి 35 లక్షల జనాభా అంచనాతో ఓ దూరదృష్టితో ప్రణాళికలు వేసి అమరావతిని నిర్మిస్తోంది కూటమి సర్కార్. రాజధాని కోసం 2014-2019 మధ్య ప్రభుత్వం 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ తో సేకరించింది. 48,000 కోట్ల అంచనాతో రాజధాని నిర్మాణం ప్రారంభించింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 3 రాజధానుల ప్రతిపాదన కారణంగా పనులు నిలిచిపోయాయి. రైతులిచ్చిన భూములకు యాన్యుటీలు, పెన్షన్లు రద్దు కావడం, అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు కావడం ప్రాజెక్టును ఆర్థిక సామాజిక సంక్షోభంలోకి నెట్టాయి. 2024లో మళ్లీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారంతో అమరావతి పనులు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ $800 మిలియన్, అంటే సుమారు 6,800 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $800 మిలియన్ రుణాలను మంజూరు చేసింది. ఇటు కేంద్రం 4,200 కోట్లు విడుదల చేసింది. దీంతో మొత్తం 15,000 కోట్ల రూపాయల నిధులు ఫేజ్ 1 పనుల్లో భాగంగా సమీకరించింది సిఆర్డీఏ. ఇవే కాకుండా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో నుంచి 11,000 కోట్ల రుణం అందుతోంది. ప్రైవేట్ ఇన్వెస్టర్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల ద్వారా సర్కార్ భూమి మానిటైజేషన్తో నిధుల్ని సమీకరిస్తోంది. అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టు మొత్తం వ్యయం అంచనా 60,000 కోట్లు. ఇందులో 43,000 కోట్ల విలువైన టెండర్లు ఇప్పటికే ఆహ్వానించారు. 103 ఎకరాల్లో 765 కోట్లతో శాశ్వత అసెంబ్లీ భవనం, 42 ఎకరాల్లో 1,049 కోట్లతో హైకోర్టు భవనం నిర్మించనున్నారు. వీటితో పాటు 5 ఐకానిక్ టవర్స్ ఉంటాయి. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లో భాగంగా సెక్రటేరియట్, జిఏడి టవర్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ భవనాలు నిర్మిస్తారు. $360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రోడ్లు, ఫ్లడ్ కెనాల్స్ నిర్మాణం కోసం 24,276 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ 16,310 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాలను కలుపుతుంది. ఇది రియల్ ఎస్టేట్, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అమరావతిని ప్రపంచంలోనే మొదటి రీయూజబుల్ పవర్తో నడిచే నగరంగా రూపొందించే లక్ష్యంతో 1,200 కోట్లతో గ్రీన్ అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, 1,523 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రారంభించారు. పనుల్ని మళ్లీ పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏని పునర్వ్యవస్థీకరించారు. పాత టెండర్లను మూసేసి కొత్త టెండర్లను ఆహ్వానించారు.
2018లో రద్దయిన సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మే 2న 58,000 కోట్ల విలువైన 74 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, శాశ్వత భవనాలు కూడా ఉన్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను ఫైనాన్షియల్ హబ్గా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికల్ని వేసింది. 2027 నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది కూటమి ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయి మ్యూజియం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్పోర్ట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ హబ్గా మొత్తం క్యాపిటల్ సిటీ అంటే ఓ స్మార్ట్ సిటీ అనేలా 2026 నాటికి క్వాంటం వ్యాలీని దేశానికి అంకితం చేయాలనే దృఢ సంకల్పం, పట్టుదలతో పనుల్ని పరుగులు పెట్టిస్తోంది ఏపీ ప్రభుత్వం. మొత్తానికి ఆంధ్రుల రాజధాని అంటే అహో అమరావతి అనేలా పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూటమి సర్కారు ఈ ఏడాది కాలంలో అధిగమించిన కీలకమైన మైలురాయి. ఇక రాజధాని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో అమరావతి కూడా చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.